హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనము జమీందారు సహాయనిధి అనే కథని గురించి తెలుసుకుందాం. సీతాపురం అనే గ్రామంలో రంగభూపతి అనే జమీందారు ఉండేవాడు. ఆ 7 అకాల వర్షాలతో చాలా గ్రామాలు అతలాకుతలమయ్యాయి. అతలాకుతలమైన గ్రామాలను ఆదుకోవడానికి జమీందారు నిధులను పంపాడు. నిధులను అందుకున్న ప్రజలందరూ సంతోషించారు. కానీ రాయవరం గ్రామస్తులకు మాత్రం అసలు సహాయం అందలేదని తెలియవచ్చింది. ఆ సంగతేమిటో తెలుసుకుందామని జమీందారు స్వయంగా దీవానును వెంటబెట్టుకుని గుర్రబండిలో రాయవరం బయలుదేరాడు. ఆయన వెళ్ళిన సమయానికి గ్రామంలో చాలా మంది కూలిపోయిన ఇళ్లను బాగు చేయడంలో నిమగ్నులై ఉన్నారు. వాళ్ళతో కలిసి పని చేస్తున్న రవిచంద్రుడు అనే యువకుని దగ్గరికి పిలిచి బాధితులకు అందజేయమని చెప్పిన ధనధాన్యాలను ఇంట్లో దాచుకొని కాలే కడుపులతో వాళ్ళతో చేత పనులు చేయిస్తున్నావేమిటి అని నిలదీశాడు జమీందారు కోపంగా. ప్రభువులు క్షమించాలి. 200 ఇళ్ళు ఉన్న మా గ్రామంలో గాలివానకు 50 ఇళ్ళు నేలమట్టమయ్యాయి. వాటిని వెంటనే నిర్మించుకోవడం మామూలు కుటుంబస్తులకు సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల పని చేయగల వాళ్ళ చేత ఇల్లు బాగు చేయించి పనులు చేయిస్తున్నాను. సాయంకాలానికి వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితాన్ని తమరు పంపిన నిధి నుంచి తీసి ఇస్తున్నాను. ఇలా చేయడం వల్ల త్వరలోనే ఇల్లు తయారు కావడంతో పాటు గ్రామస్తుల మధ్య సంఘీభావం పెరగగలదని ఆశిస్తున్నాను. ఊరకే అందే సాయం వల్ల అలసత్వం, సోమరితనం పెరగడం తప్ప శాశ్వత ప్రయోజనాలేమీ జరగవు కదా అని అన్నాడు రవిచంద్రుడు వినయంగా. జమీందారు నవ్వుతూ, పసివాడివైన విద్యావంతుడు అనిపించుకున్నావు, మనసారా అభినందిస్తున్నాను అంటూ మెడలోని ముత్యాల హారాన్ని తీసి అందించి తృప్తిగా అక్కడి నుంచి బయలుదేరాడు.